యొక్క సన్మానం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే మనం ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ముందుగా ఐక్యమత్యతో ఉండి వారి హక్కులు ఏమున్నాయో దాని గురించి ఏ ప్రభుత్వం అయితే ఫామ్లో ఉందో అధికారంలో ఉందో ఆ హక్కుల్ని మనం పోరాడి సాధించుకున్నప్పుడే మనం నిజమైన నాయకులు అవుతామని చెప్పేసి నేను ఈరోజుగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన పార్టీలో ఉంటాం, తిరుగుతాం, కష్టపడతాం, ఎవరో ఒక అభ్యర్థిని మనం గెలిపించుకుంటాం. కానీ మన హక్కుల వరకు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ఫైట్ చేసి మనం ఎప్పుడైతే ఆ సాధించుకోలేమో అలాంటి నాయకత్వం ఉండి కూడా మనకు అనవసరం. కాబట్టి ఈరోజు మీ అందరు జమాత్ సోదర సమయంలో చెప్పగలిగే రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, మరి ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రస్తుతం మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం, కలిసికట్టుగా ఉండి ఏదైతే మన ముస్లిం సమాజంలో సమస్యలు ఉన్నాయో దాన్ని సాధించుకునే విధంగా మనం ప్రయత్నించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క డైరెక్టర్గా నన్ను ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మైనార్టీ శాఖ మంత్రి గారైనటువంటి అబ్జద్ బాషా గారికి, అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారికి, ఎంపీ మార్గాని భరతరాం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క నా యొక్క ఫైల్ని సీఎంఓ ఆఫీసులో మొత్తం అన్ని చోట్ల కూడా మూవ్ చేసి మన జీవో కాపీ వచ్చి కూడా ఉండి సహకరించినటువంటి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో ఉన్నారు బిఎస్ భోజరాజం గారికి, మరియు విభాదుల్లా గారికి, అలా నాతోటి సోదరులకి నాయకులందరికీ కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్షాల్లా ఏదైనా మనం చేయాలి అని అనుకున్నప్పుడు అల్లా తాలా మద్దతు కూడా చేస్తాడు. నేను ఈరోజు నియత్ చేస్తున్నాను, మన ముస్లిం సమస్యలు ఏవైనా కూడా మనం ఇలాగే కలిసికట్టుగా మనస్పర్ధలు లేకుండా మనం సాధించుకుందాం. ఎక్కడైనా ఏదైనా మనం ఒక ముస్లిం స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే వెంటనే మనం యూనిటీగా వెళ్ళి అక్కడ నుంచి ఆ యొక్క సమస్యలు తీరే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడ ధవళేశ్వరంలో ఉన్న బరియర్ గ్రౌండ్ యొక్క సమస్య డ్రైనేజీ వాటర్ వచ్చేస్తుంది ఇండస్ట్రీ ఏరియా అని చెప్పేసి మన ప్రెసిడెంట్ గారు ఏంటి హమీద్ భాయ్ సోదరులందరూ చెప్పడం జరిగింది ఒకప్పుడు. ఆ సమయంలో కూడా మనం ఇక్కడ బోర్ గురించి చెప్పడం జరిగింది. అది ఇన్షాల్లా అల్లా తాలా దాని యొక్క బోరు యొక్క పుణ్యాన్ని నాకు ఆఖరితో కల్పించాలి. కానీ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పడం ఏంటంటే, ఎటువంటి పదవి లేకుండా కూడా మరి హమీద్ గారు దాని గురించి కృషి చేసి మరి అక్కడ నుంచి చంద్ర నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఏంటి, అలాగే విప్పర్తి వేణుగోపాల్ గారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆయన దాన్ని కూడా డెవలప్ చేశారు. దాన్ని కూడా మనం ఈ యొక్క జమాత్ వైపు నుంచి నా వైపు నుంచి కూడా అమిత్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇన్షాల్లా. అలాగే ఎంతోమంది ఇక్కడ నాయకులు ఉన్నారు, మన ప్రెసిడెంట్ గారు మస్తాన్ గారు ఉన్నారు, లోకల్లో మన వక్ బోర్డు డైరెక్టర్ బాషా గారు, మన షట్టర్ బాషా గారు ఉన్నారు, మీరా గారు, ఇబ్రాహిం గారు, మిగతా వాళ్ళ పేరు తిరిగిపోయినా మీరు మొహమ్మద్ గారు ఏమనుకుంటున్నాయి, అందరూ కూడా మా బాజీ గారు, వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. వీళ్ళందరినీ కూడా ఇన్షాల్లా అల్లా తాలా దీని యొక్క ప్రతిఫలం ఆఖరి కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటి అగ్రహారం నందుగల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు, చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పెడియాట్రిక్ సర్జరీ, ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డెర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష ఎండిడివిఎల్ గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చబొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, పిఆర్పి పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటు సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4.